ఆ విధవరాలు దిక్కులేని స్థితిలో ఉండగా పాడపై మోసుకొని వెళ్తున్నటువంటి ఆ శవమును ముట్టి యవ్వనంలో ఉన్నటువంటి ఆ కుమారుని సజీవునిగా చేసి లేపి ఆ విధవరాలకు అప్పగించాడు. ఆయన ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన అక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చివేసి అక్కడ తీర్చాడు. ఒకసారి ఆయన శిష్యులు మరి ఆయన రోమా ప్రభుత్వానికి పన్ను కట్టవలసి వచ్చింది. పన్ను కట్టేటటువంటి అక్కర కూడా ఆయన తీర్చాడు. తన శిష్యుడు అయినటువంటి పేతురును సముద్రానికి వెళ్ళి గాలం వేసి ఒక చేపను పట్టు, ఆ చేప నోట్లో ఒక షెకెల్ దొరుకుతుంది, అది తీసుకొని అరషెకెల్ అనే పన్ను నీకు నాకు ఇద్దరికి కట్టమని చెప్పాడు. అంతేకాదు శిష్యులు ఒక చిన్న దోణిలో సముద్రంలో అద్దరికి వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చి వారు తుఫాన్లో చిక్కుకొని పోయినప్పుడు ఆయన నీళ్ల మీద నడుస్తూ వచ్చి గాలి తుఫాన్ని గద్దించి వారిని కాపాడాడు. వేల మంది ప్రజలు ఆయన దగ్గర వాక్యం వినడానికి వచ్చినప్పుడు, దేవుని రాజ్య సంగతులు వినడానికి వచ్చినప్పుడు, అరణ్యంలో వారికి ఆహారం లేనప్పుడు ఒకసారి 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది ఒట్టి పురుషులే ఉన్నారు, ఇంకా స్త్రీలు పిల్లల సంఖ్య చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలను ఆశ్చర్యించి వారందరికీ పంచిపెట్టాడు. మిగిలిన ముక్కలు పోగు చేయగా 12 గంపలు మిగిలాయి. ఇంకొకసారి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మంది పురుషులకు మరియు స్త్రీలు పిల్లలకు ఆహారం ఎలాగ దీవించి పంచిపెట్టాడు. ఈ విధంగా ఆయన ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చినప్పుడు కూడా అద్భుత రీతిగా నా ప్రజల అక్కర్లన్నీ తీర్చాడు. ఆఖరిగా ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలకు జీవము గల దేవునితో సంబంధం ఏర్పాటు చేసి వారందరూ కూడా దేవుని ప్రజలుగా ఈ లోకంలో అద్భుతమైనటువంటి జీవితం జీవించాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు ఆయన సిలువేయబట్ట కొరకు తను తాను సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఈ లోకంలో మనుషులందరి పాపముల శిక్షను ఆయన శిలువలో భరించాడు. ఈ లోకంలో మనుషులందరి పాపల పరిహారం నిమిత్తము ఆయన శిలువలో రక్తమంతా కార్చాడు. ఈ లోకంలో ప్రజల పాపముల కొరకు శిలువలో ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. తిరిగి 3వ దినమున సమాధిలోండి అద్భుత రీతిగా లేచాడు, తన మహిమను రుజువుపరిచాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుళ్ళు అనబడి చెప్పడినటువంటి వారిలో ఇటువంటి మహిమ ఎవరికీ లేదు. తాను చనిపోకముందే తాను ఎందుకు చనిపోతున్నానో కారణం చెప్పి చనిపోయిన తర్వాత తాను చెప్పిన రీతిగా 3వ దినమున సమాధిలోండి తనంతట తాను సజీవునిగా లేచినటువంటి దేవుడు యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై తన పక్షంగా తండ్రి యొద్దకు వచ్చే వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసినటువంటి బలియాగమును వారు నమ్మి ఆయన ఆజ్ఞ ప్రకారము మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తారో వారు ఆయన ఆత్మతో నింపబడతారు. వారు ఆయన ఆత్మతో నింపబడినప్పుడు వారు అద్భుతమైన జీవితం పొందుకుంటారు. దేవుడు ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు నామములో వారికి తోడయుండి వారి ప్రతి ఒక్కర తీరుస్తుంటాడు. అద్భుత రీతిగా ప్రతి ఉదయమున ప్రతి దినమున అద్భుతములు జరిగిస్తూ అద్భుత రీతిగా వారి ప్రతి ఒక్కర తీరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది, హెబ్రీ 13:8 ఒక మాట వ్రాయబడింది. ఏమనగా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. అనగా బైబిల్ కాలంలో ఆయన ఎటువంటి శక్తివంతుడో ఈ దినాన్ని కూడా ఆయన అటువంటి శక్తివంతుడు. బైబిల్ కాలంలో ఆయన ఏ విధంగా ప్రజలను ప్రేమించాడో ఈ దినమును కూడా ప్రజలు ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. ఈ దినమును కూడా ఆయన అంగీకరించిన ప్రజల అక్కర్లు అద్భుత రీతిగా తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ సమయంలో ఏ కులము మతము జాతి భాష భేదం ఏమీ లేకుండా, బీద గొప్ప భేదం ఏమీ లేకుండా నీవు ఆయన నమ్ముకున్నట్లయితే నీకు ఆయన అద్భుత జీవితం ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి నీ మనస్సు పూర్తిగా ఆయన వైపుకు త్రిప్పుకొని ప్రభువా నీవు అనుగ్రహించి అద్భుత జీవితం నాకు కావాలి నాయన నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు ఇస్తాడు.
నీ మనసు మారుస్తాడు, రూపాంతర పొందింపజేస్తాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ కొరకు నీవు ప్రార్థించినప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. నిత్యము నువ్వు దేని కొరకు ప్రార్థించినా ఆయన అన్ని నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభుని నీ రక్షకునిగా, నీ ప్రభువుగా, నీ దేవునిగా నీవు అంగీకరించు. నీ కులం నిన్ను రక్షింపజాలదు, నీ మతం నిన్ను రక్షింపజాలదు, నీ సాంప్రదాయాలు నిన్ను రక్షించవు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే నిన్ను రక్షించి ఈ లోకంలో అద్భుతమైన జీవితం జీవించి నీవెప్పుడు ఈ లోకంలో చనిపోయినా ఆయనే నిన్ను పరలోకంలో చేర్చుకునేవాడు. కేవలం యేసుక్రీస్తు నామంలోనే దేవుడు మానవ జాతికి అందుబాటులో ఉన్నాడు. ఇంకా ఏ నామంలో కూడా దేవుడు మానవ జాతికి అందుబాటులో లేడు. కేవలం యేసుక్రీస్తు నామంలోనే దేవుడు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు మానవ జాతికి అందుబాటులో ఉన్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు అనే నామంలోనే మానవ జాతి పాపముల కొరకు ఒక వ్యక్తి శిక్షణ అనుభవించాడు. యేసుక్రీస్తు నామంలోనే మానవ జాతి పాపముల కొరకు రక్తము పరిహారంగా చెల్లింపబడింది. కనుక ఆ నామంలో మొరపెట్టినప్పుడే భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు నీకు దొరుకుతాడు. కానీ ఇక ఏ నామములో నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని పుణ్యస్థలాలు దర్శించినా దేవుడు నీకు దొరకడని ఖచ్చితంగా ఒక దేవుని సేవకునిగా నేను నీకు చెప్తున్నాను. కనుక ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించు. ఈ సమయంలో నా వెనుక ఈ ప్రార్థన చెప్పినట్లయితే యేసుక్రీస్తు నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లు అవుతుంది. నా వెనుక ఈ ప్రార్థన నాతో కలిసి చెప్పు. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీవే నిజమైన దేవుడు, నీవు మాత్రమే దేవుడు. నీవు తప్ప ఈ విశ్వమంతటిలో వేరొక దేవుడు ఎవరు లేరు నాయన. నేను నమ్ముచున్నాను. నా పాపముల కొరకు నీవే ఈ లోకంలోకి వచ్చి నా నిమిత్తము నీవు శిలలో మరణించావు, చనిపోయావు, పాతిపెట్టబడి తిరిగి 3వ దినం సమాధిలోండి సజీవునిగా లేచానైనా. పరిశుద్ధాత్మ స్వరూపిగా నా ప్రక్కనే ఉన్నావు. నేను నమ్ముతున్నాను. యేసు ప్రభువా, పాపినైన నన్ను కరుణించు, నా పాపములను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచుము. నా హృదయం తెరిచి నేను పిలుస్తున్నాను. నా హృదయంలోనికి ఇప్పుడే రా ప్రభువా. ఇప్పటి నుంచి నేను నీ బిడ్డను. ఇక నుంచి నేను నిత్యము నీ వాక్యం వింటాను, నీ వాక్య ప్రకారం జీవిస్తాను. నీకు మాట ఇస్తున్నాను ప్రభువా. నన్ను ఆశీర్వదించుము, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపము. అద్భుతమైన జీవితం నాకు కూడా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన నాతో చెప్పినట్లయితే నీవు రక్షింపబడ్డావు. బాప్తిస్మం కూడా తీసుకో. పరిశుద్ధాత్మక ప్రార్థించి దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఈ సమయంలో మీ రోగంలో దేవుడు స్వస్థపరచున్నట్లుగా, మీ బాధలను దేవుడు తీసివేయనట్లుగా నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానా ప్రభా. ఈ సమయంలో ఈ ప్రేక్షకుల విషయమని ప్రార్థిస్తున్న ప్రభా, ఇదిగో నాయన ఈ సమయంలో ఈ బిడ్డల్లో ఎవరైనా నాయన కుదరని రోగంతో, కుదరని వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వారి విషయం కనికరత కదిలించబడి ప్రభా ఇప్పుడే వారిని ముట్టండి, మీరు స్వస్థపరచండి ప్రభా. నీ దాస్యంగా నీవు నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి సమస్త రోగములను, వ్యాధులను, బలహీనతలను, నొప్పులను, సమస్యలను యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బంధిస్తాను, గద్దిస్తాను, శపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడవి ఇదిగో ఈ ప్రజలందరినీ విడిచిపోను కాక. యేసు నామములో ఇప్పుడే శిలువలో నీవు పొందిన గాయంలో చిన్న ప్రభా ఇప్పుడే ఈ బిడ్డలందరికీ సంపూర్ణ విడుదలనిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను. ఇప్పుడే ప్రజల అరికాల్ములకు, నడినెత్తరకు, ప్రాణాత్మ దేహంలో ప్రభా ఎప్పుడైనా నీ శాంతి, నీ సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని నేను నింపుతున్నాను ప్రభా. ఆయన బిడ్డలు ఆశీర్వదించండి, బిడ్డలు దీవించండి. వీరి జీవితాల కుటుంబాల ప్రతి సమస్యను తొలగించండి. వీరి జీవితాల కుటుంబాల ప్రతి అక్కర తీర్చండి. నాన్న వీరికి తోడే ఉండండి, అన్ని విషయాలు ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతోటే ఈ కార్యక్రమం మేము ప్రారంభించాము. ఆధునిక కాలంలో టెలివిజన్ మీడియా చాలా పవర్ఫుల్ మీడియా. దీని ద్వారా చాలా సులువుగా లక్షలాది మంది ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించవచ్చు, దేవుని వాక్యాన్ని బోధించవచ్చు అన్న ఉద్దేశంతో మేము టీవీ పరిచర్యను ప్రారంభించాము. ఈ టీవీ పరిచర్య చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయమైనప్పటికీ మరి ఆత్మల రక్షణ, ప్రజలు శారీరక స్వస్థత, ప్రభువైన యేసుక్రీస్తు అందించేటటువంటి ఆశీర్వాదములు పొందుకొనుటే డబ్బు కంటే కూడా చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పరిచర్యను మేము ప్రారంభించున్నాము. తప్పకుండా దేవుడు ఈ పరిచర్య కొరకు అవసరమైనటువంటి డబ్బును ఆయన ఇస్తాడన్నటువంటి విశ్వాసంతో ఈ పరిచర్యను మేము ప్రారంభించాము. మా ఈ టీవీ పరిచర్య ద్వారా మీరు శారీరక, మానసిక, ఆత్మీయ మేళ్ళు పొందుకుంటున్నట్లయితే మరి మీరు కూడా ఈ పరిచర్యలో పాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ ప్రేమపూర్వక కానుకలను ఎమో ద్వారా కానీ, డీడీల ద్వారా కానీ, చెక్ రూపంలో కానీ, లేదా మా అకౌంట్లో ఆన్లైన్ ద్వారా జమ చేయటం ద్వారా కానీ మీరు పాలు పంచుకోవచ్చును. అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఈ టీవీ పరిచర్య కొనసాగునట్లుగా ప్రార్థించవలసిందిగా కూడా నేను కోరుతున్నాను. అంతేకాకుండా మీ యొక్క ప్రార్థన అక్కర్లు ఏమున్నప్పటికీ, మీ జీవితంలో, కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మాకు ఉత్తరం ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ తెలియజేయవచ్చును. శరీరంలో మీరు ఎటువంటి రుగ్మతలతో కానీ, రోగములతో, వ్యాధులతో బాధపడుతున్నడలా వాటి నుండి విడుదల కొరకే, స్వస్థత కొరకే కూడా మీరు మాకు ఉత్తరం ద్వారా మరి తెలియజేయవచ్చును. మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు తప్పకుండా మీకు విడుదల దయచేస్తాడు, స్వస్థతనిస్తాడు, మిమ్మల్ని అన్ని విషయంలో ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక మీరు తప్పకుండా మీ యొక్క అక్కర్లను మాకు రాసి మా యొక్క చిరునామాకు పంపండి. మా చిరునామా తెర మీద మీకు డిస్ప్లే అవుతుంది. ఆ చిరునామాకు మీరు రాసి పంపినట్లయితే మేము మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు తప్పకుండా మీ అక్కర్లన్నీ తీరుస్తాడు, అన్ని విషయాలు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. జహీరాబాద్లోను చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనూ, బీదర్లోను, సంగారెడ్డిలోను ఉన్నటువంటి వారైతే మీరు మా యొక్క ఆదివారము ఆరాధనలో పాల్గొనటానికి కూడా మీరు రావచ్చును. శక్తివంతమైనటువంటి స్తుతి ఆరాధన, వాక్య పరిచర్య, ప్రార్థనలో మీరు పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందుకోవచ్చును. కనుక మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జహీరాబాద్లోని చిన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 44, 45 ఆ స్థలంలో మా యొక్క మిరకిల్ లైఫ్ ప్రేయర్ అండ్ హీలింగ్ సెంటర్ ఉంది. అక్కడ ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతుంది. మీరు ఎటువంటి అక్కర్లతో ఉన్నప్పటికీ వచ్చి మా ఆరాధనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడిని దీవించును గాక. ఆమేన్. మీరు ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే మాకు ఫోన్ ద్వారా కానీ, ఉత్తరాల ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఫోన్ నంబర్ 9849710742. మా అడ్రస్